వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6.17 కోట్ల రూపాయలు లబ్ధి. ఏపీఎస్ SDC చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం 1021 మంది లబ్ధిదారులకు 6.17 కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు. వేలివెన్ను గ్రామంలోని రైతు సంఘం భవనం నందు ఇటీవల వివిధ అనారోగ్యాల కారణంతో హాస్పిటల్ బిల్ నిమిత్తం CMRFకి దరఖాస్తు చేసుకున్న మొత్తం 64 మంది లబ్ధిదారులకు 22.72 లక్షల రూపాయల విలువైన CMRF చెక్కులను బూరుగుపల్లి శేషారావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు CM సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతని అందించడం జరుగుతోందని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల చికిత్స కోసం CMRF ద్వారా చేయూతనివ్వటం హర్షించదగ్గ విషయమని బూరుగుపల్లి శేషారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు నాయకత్వం, యువనేత లోకేష్ బాబు నాయకత్వం. మంత్రులు శ్రీను అందుకని గ్రేషన్ గవర్నమెంట్ సర్వీస్ ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలో మరి ఎవరైతే అనారోగ్యానికి గురై వైద్యం చేయించుకుని వారు బిల్లులు తీసుకొచ్చి రియంబర్స్మెంట్ అడిగారో వారందరికీ కూడా ఈవేళ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజున 64 మంది లబ్ధిదారులకు సుమారుగా 22,71,941 రూపాయలు ఆర్థిక సహకారం రియంబర్స్మెంట్గా ఈరోజు అందించడం జరిగింది. ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,121 మందికి ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రియంబర్స్మెంట్ ప్రోగ్రాం ఉందో దాంట్లో 6,16,30,244 రూపాయలు మనం ఇప్పటి వరకు అందించడం జరిగింది. దగ్గరగా ఈ 20 నెలలు 21 నెలల కాలంలో ప్రధానంగా ఈవేళ అందరినీ కోరుతూ ఉన్నాం. మీరు గత ప్రభుత్వం ఉదాసీనత వల్ల చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోయి, ఆవేళ కల్తీ మద్యం వల్ల కొంతమంది ఆరోగ్యాన్ని కోల్పోయి నానా రకాలుగా హాస్పిటల్లో
పాలయ్యి ఆసుపత్రి పాలయ్యి అది అవటమే కాకుండా కొంతమంది మరణించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా ఉన్న వ్యవస్థలోనే ఎవరైతే కష్టాల పాలున్నారో వారందరికీ కూడా ఆర్థిక సహకారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకుని మనం దాన్ని అమలు జరపడం, దానికి ప్యారలల్గా ఇవాళ మొన్న జరిగినటువంటి బడ్జెట్లో మనం చూసాం. ప్రజారోగ్యానికి ప్రజల ఆరోగ్యానికి మనం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఉన్న ఆసుపత్రులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, పోస్టులు తీసుకురావాలి, అలాగే మందులు సరఫరా ఔషధాలు సరఫరా చేయాలి అని పెద్ద ఎత్తున బడ్జెట్ ఇవ్వటం, అక్కడ ఉన్నటువంటి సేవలను కూడా చాలా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్య సహాయం త్వరితగతిన తేలికగా వాళ్ళకి అందేటటువంటి విధంగా చేయటం ఈ ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంది. దయచేసి చాలామందికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్య సేవ కేంద్రాల ద్వారా కూడా సేవ చేయడం జరుగుతూ ఉంది. ఈవేళ మీరు డబ్బు ఖర్చు పెట్టి చేసుకున్న దాంట్లో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కొంత భాగం మీకు సహాయం అందిస్తూ ఉన్నాం. కానీ ఈవేళ ఆసుపత్రులన్నీ కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి దిశలో అడుగు పెడుతూ సేవల్ని పెంపొందించినటువంటి కారణం చేత ప్రధానికాన్ని అందరినీ కోరేది ఏంటంటే అసలు ఈ ఒక్క రూపాయి కూడా మన చేతి నుంచి పోకుండా, మన కుటుంబాలు నష్టపోకుండా, అటు ప్రభుత్వానికి పరోక్షంగా భారం కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి అవకాశాలు అనేకం ఇవాళ ఈ ప్రభుత్వం కల్పించింది అని మీకు మనవి చేసుకుంటున్నాను. దయచేసి మనం ఆలోచించండి. మనం అన్ని చోట్లకి మనం చూసుకుని మనకి ఏది సూక్ష్మమో, మనకి ఏది ఆర్థిక భారం కాదో ఆలోచించుకుని మనం అందరం కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. ఇది ప్రభుత్వం మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. మీరు పొందడానికి సిద్ధంగా ఉంటే ఇది ఫలదీకృతం అవుతుందని చెప్పి మనవి చేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.